తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్కి త్రుటిలో ప్రమాదం తప్పింది. కొడంగల్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరారు. అయితే మార్గం మధ్యలో సీఎం కాన్వాయ్లోని ఓ కారు టైర్కి పంచర్ పడి పేలింది. వికారాబాద్ జిల్లా మన్నెగూడ వద్ద ఈ ప్రమాదం జరిగింది. రన్నింగ్లో టైర్ పంచర్ అయినా కూడా డ్రైవర్ అప్రమత్తతో సీఎం కాన్వాయ్కి పెద్ద ప్రమాదమే తప్పినట్లు అయింది. కారు డ్రైవర్ చకచక్యంగా కారును పక్కకు తీసేశాడు. ఆ తర్వాత ల్యాండ్ క్రూజర్ కారు టైర్ మార్చుకొని తిరిగి బయలుదేరారు. సీఎం కారు కాకపోయినా కూడా ముఖ్యమంత్రి కాన్వాయ్ అంటే నిర్దిష్ట వేగంతో ఓ కారు వెనుక మరొక కారు ఎంతో వేగంగా వెళ్తుంటాయి. అలాంటి ఏ కారుకు ప్రమాదం జరిగినా అది మరో కారుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి పెద్ద ప్రమాదాన్ని తప్పించినట్లు అయింది. ఈ వార్త విన్న తర్వాత రాష్ట్ర ప్రజలు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. మొదట టైరు పంచర్ పడిందని తెలుసుకుని అంతా కంగారు పడ్డారు. కానీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. అలాగే పంచర్ పడిన కారులో ఉన్న వారికి కూడా ఏమీ కాలేదు. త్రుటిలో పెద్ద ప్రమాదమే తప్పినట్లు అయింది. పంచర్ పడిన కారుకి టైర్ మార్చుకొని తిరిగి కొడంగల్ బయలుదేరారు. మార్చిలో కూడా ఆయన కాన్వాయ్కి ప్రమాదం జరిగింది.